హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బన్ దోశ విత్ కోకోనట్ చట్నీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, లేదంటే నైట్ డిన్నర్కైనా కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్లా అయినా తయారు చేసుకొనవచ్చు. నేను ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. ఈ 2 కప్పుల రైస్ తీసుకున్న తర్వాత వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి చూడండి, నీటిలో 6 అవర్స్ పాటు నానపెట్టాలి. చూడండి, నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకుని పగలగొట్టానండి. పగలగొట్టిన తర్వాత దానిలో ఒక హాఫ్ తీసుకొని దానిలో పైన పొట్టునంతా బ్రౌన్ కలర్లో ఉండే పొట్టునంతా తీసివేసి 1 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్కి చేర్చాను. అలాగే అటుకులు ఉంటాయి కదా, అటుకులను కూడా వీటిని రైస్ ఫ్లేక్స్ అంటారండి ఇంగ్లీష్లో. వీటిని 1 కప్పు చేర్చండి. ఫస్ట్ 1 కప్పు నీటిని యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి గ్రైండ్ చేయండి. చూడండి, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసినట్లయితే గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. మరి 1 కప్పుని వాటర్ని యాడ్ చేయండి. చూడండి, యాడ్ చేసి మళ్ళీ స్మూత్ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మెత్తగా చాలా స్మూత్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక డీప్ బాటమ్డ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న కానీ లేదా 6 అవర్స్ నానబెట్టిన బియ్యాన్ని మీరు నీళ్ళన్నిటినీ వంపేసి ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఒక 3/4 కప్పు వరకు నీళ్ళు పడతాయండి. నీళ్ళు పోసి వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక గుంత గరిటెని తీసుకొని బాగా కలియబెట్టండి. చూడండి, ఒకవేళ నీరు సరిపోనట్లయితే కొంచెం నీటిని యాడ్ చేసుకోండి. చూడండి, బాగా కలియబెట్టిన తర్వాత మీరు లిడ్ క్లోజ్ చేసి ఫర్మెంట్ అయ్యేంత వరకు ఎయిర్ టైట్ ప్రదేశంలో, గాలి చొరబడిన ప్రదేశంలో పెట్టండి. చూడండి, బ్యాటర్ ఫర్మెంట్ అయింది కదా. ఇప్పుడు బ్యాటర్ ఫర్మెంట్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి మీ రుచికి తగినట్లు సాల్ట్ని కలుపుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి చూడండి, గ్రీజ్ చేయండి. ప్యాన్కి అవసరమైతే ఒక 2 స్కూప్ల బ్యాటర్ని ప్యాన్ పైన పోయండి. పోసిన తర్వాత జస్ట్ 3 సార్లు ట్యాప్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ని స్ప్రింకిల్ చేయండి అన్ని వైపులా. తర్వాత లిడ్ క్లోజ్ చేసి మీరు 1 నిమిషం పాటు ఈ దోశని మీడియం ఫ్లేమ్ పైన కుక్ అవ్వనివ్వండి. చూడండి, 1 నిమిషం తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే మీ దోశ ఇలా బన్లా తయారై ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక అట్లకాడ సహాయంతో మరొక వైపుకి తిప్పి మళ్ళా లిడ్ క్లోజ్ చేసి మరి 1 నిమిషం పాటు కుక్ అవ్వనివ్వండి. చూడండి, దోశ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి, బన్ దోశ రెడీ అయిపోయింది. ఇలాగే మిగతా పిండిని కూడా దోశల్లా పోసుకోండి. చూడండి, ఇక్కడ నేను కొబ్బరి చట్నీ కోసం 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ ఉంటాయండి పల్లీలు తీసుకోండి. వేయించిన పల్లీలు అన్నమాట. అలాగే మీ టేస్ట్కి తగినట్లు పచ్చిమిరపకాయలని చేర్చుకోండి. నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలని చేర్చాను. అలాగే ఓ ఇంచు జింజర్ ముక్కలు అంటే అల్లం ముక్కలు, అలాగే ఒక హాఫ్ క్లవ్ అంటే ఏమంటారు గార్లిక్ క్లవ్ అండి, వెల్లుల్లి అంటారు. అలాగే కొంచెం చింతపండుని చేర్చండి. అలాగే ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం సాల్ట్ని చేర్చి బాగా గ్రైండ్ చేయండి. చూడండి, నాకు ఇక్కడ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పట్టింది. చూడండి, ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ అయిన దానికి కొంచెం వాటర్ని చేర్చండి. వాటర్ చేర్చి మరలా ఇలా ఒకసారి కలియబెట్టండి స్పూన్ సహాయంతో. కలియబెట్టిన తర్వాత మరలా లిడ్ క్లోజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇందాక దోశలు వేశారు కదా, మిగిలిపోయిన దోశ బ్యాటరు మీరు 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ చూడండి, బౌల్లోకి అవసరమైతే కొంచెం నీటిని కూడా చేర్చుకోండి. మీరు ఎంత తిక్కుగా ఉండాలా, పల్చగా ఉండాలా చట్నీ మీకు ఎలా ఇష్టమైతే అలా తయారు చేసుకోండి. అవసరమైతే కొంచెం ఉప్పును కూడా చేర్చుకోండి. చూడండి, ఇప్పుడు చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి మనము తిరగమాతని రెడీ చేద్దాం. అంటే
పోపు పెట్టడం అంటారు. చూడండి, తిరగమాతను రెడీ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ని చేర్చండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ చేర్చుకోండి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ ఆయిల్ని చేర్చుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మీరు ఫస్ట్ ఒక 2 ఎండుమిరపకాయల్ని, అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పులు, అలాగే ఒక టీ స్పూన్ ఉరద్దాలు, అలాగే ఒక టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, జీలకర్ర ఆవాలను చేర్చండి. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉన్నట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి, నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు, అందుకని నేను ఇక్కడ డ్రై చేసి పొడి చేసిన కరివేపాకు పొడిని నేను ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి. వీటిని కొంచెం దోరగా వేయించండి. అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చేంజ్ అయిన తర్వాత మీరు తిరగమాత గింజల్ని ఈ యొక్క చట్నీకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసి వెంటనే మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేయండి. చూడండి, బన్ దోశ అండ్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, టు షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.